పల్నాడు జిల్లా పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజల దగ్గరకు ప్రవీణ్ 100 రోజులు 100 గ్రామాల బాటలో అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలు మన దగ్గరికి వచ్చి సమస్యలు చెప్పుకునే కన్నా మనమే ప్రజల దగ్గరికి వెళ్లి సమస్యలు తెలుసుకుని తీరిస్తే విధంగా ముందుకు వెళ్తున్నామని ప్రవీణ్ అన్నారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. తనను గెలిపించిన తన ప్రజల దగ్గరకు తాను వెళ్తుంటే ఎంతో ఆనందంగా ఉంది అంటున్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. ప్రవీణ్ అనే వినూత్న కార్యక్రమం పెదకూరుపాడు నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ నిర్వహిస్తున్నారు. 100 రోజులు 100 గ్రామాలకు సంబంధించి కూడా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రతి గ్రామంలో కూడా తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే సార్ చెప్పండి, స్థానికంగా మీరు మెచ్చిన ప్రజలు, మిమ్మల్ని గెలిపించిన ప్రజల దగ్గరికి మీరు వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది. ఆ ప్రజా దర్బార్లో గత ప్రభుత్వంలో జరిగిన రీసర్వే పేరుతో అవకతవకలు జరగటం, వాటి గురించి ప్రజలు ఎక్కువగా సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటన్నింటినీ సరిచేయడం కోసం ఏ గ్రామానికి సంబంధించిన సమస్యలు ఆ గ్రామంలో సాల్వ్ చేద్దామని మనం ఈ ప్రజల వద్దకు ప్రవీణ్ అనే కార్యక్రమం 100 రోజులు 100 గ్రామాలు అనే కార్యక్రమం ఎంచుకోవడం జరిగింది. దీనిలో భాగంగా గత 10 రోజులుగా నేను గ్రామాల్లో తిరగడం జరుగుతుంది. ఆ గ్రామాల్లోకి వెళ్ళేటప్పుడు అధికారులతో ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు, ఎండిఓ గారు అందరినీ కూడా అధికారులందరినీ కూడా నాతో పాటు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ గ్రామానికి సంబంధించిన సమస్యలు అక్కడికక్కడే కొన్ని తీర్చగలిగిన వరకు తీర్చడం, తీర్చలేని టైం బౌండ్ పెట్టి 1 నెల రోజుల్లో తీర్చమని చెప్పి నేను అధికారులకి ఆదేశించడం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా జరిగిన కార్యక్రమాల్లో దాదాపు 50% రెవెన్యూకి సంబంధించిన సమస్యలే రావడం జరిగింది నా దృష్టికి. ఇకపోతే కొంత పర్సంటేజ్, ఒక 20% వరకు ఇళ్ల స్థలాల గురించి, అట్లానే ఇంకొక 20% వరకు మన పెన్షన్ల గురించి అడగడం జరిగింది. ఇంకో 10% వరకు కూడా గ్రామానికి సంబంధించిన డెవలప్మెంట్లు, వసతులు, డ్రైనేజ్ గురించి కానీ, వాటర్ సౌకర్యం కానీ, లేకపోతే రోడ్ల గురించి కానీ రకరకాల వసతుల గురించి అడగడం జరిగింది. వాటన్నిటికి కూడా రాబోయే రోజుల్లో 100 గ్రామాలు తిరిగిన తర్వాత మా కాన్స్టిట్యున్సీ మొత్తానికి కావాల్సిన ఒక డిపిఆర్ రెడీ చేసుకొని గ్రామాల వైజీగా, మండలాల వైజీగా నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మా నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను మాటిస్తున్నాను. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదు. ప్రజల దగ్గరికి మీరు వెళ్తున్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ కొన్ని పథకాలు ప్రారంభించింది. ఆ పథకాలకు సంబంధించి సమస్యలు ఏమైనా ప్రజల నుంచి మీకు ఎదురవుతున్నాయా? గతంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకే పాలన అని పిలుపునియడం జరిగింది. దాన్ని స్ఫూర్తితో నేను ప్రజల వద్దకే వెళ్ళి వారి యొక్క సమస్యలు తీర్చడం కోసం ఈ కార్యక్రమం ఎంచుకోవడం జరిగింది. ఇది వినూత్న కార్యక్రమం అయినా కూడా నా ప్రజలతో నేను మమేకం అవడం కోసం నాకు ఇది బాగా ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే సమస్యలు అదే చెప్పాను కదా ఇంతకుముందే, రెవెన్యూకి సంబంధించిన సమస్యలే ఎక్కువ చెప్తున్నారు. ప్రభుత్వ పథకాల గురించి అందరూ సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. సూపర్ 6 పథకాలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేసిన అన్నదాత సుఖీభావ్ కానీ, తల్లికి వందనం కానీ, శ్రీశక్తి పేరుతో బస్సులు ఫ్రీ విధానం కానీ, అట్లానే గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన ఫ్రీ గ్యాస్ సిలిండర్ల విషయం కానీ, అట్లానే పెన్షన్ పెంచిన విషయం కానీ, వీటన్నిటి పట్ల ప్రజలందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పట్ల, కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. గతంలో మండలాల్లో ప్రజా దర్బార్ నిర్వహించారు. 5 మండలాలకి మీ మనుషులు కూడా కేటాయించి సమస్యలు తెలుసుకున్నారు. ఇప్పుడు ప్రజల దగ్గరికే మీరు డైరెక్ట్గా వెళ్తున్న పరిస్థితి. కొంతమంది పెన్షన్ కూడా, వితంతుల పెన్షన్ కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయని, అలాంటి సమస్యలు మీ దగ్గరికి వస్తున్నాయి. పెన్షన్లు కొన్ని పెండింగ్ ఉన్న మాట వాస్తవేనండి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా అర్జీలు తీసుకుంటున్నాం. ఇఫ్ అండ్ బట్స్ చూసుకొని మొత్తం క్లియర్గా చూసుకొని అధికారులందరి నుంచి కూడా సమగ్ర విచారణ జరిపి కొత్త లిస్ట్ రెడీ అవ్వబోతుంది. కొత్త లిస్ట్ రెడీ అవ్వగానే కూడా మా ప్రభుత్వంలో కొత్త పెన్షన్లు రాబోతున్నాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీరు ఈ కార్యక్రమం చేపట్టేటప్పుడు మీ ముఖ్యమంత్రి గారికి, మీ యువనేత నారా లోకేష్ గారికి తెలియజేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఈ కార్యక్రమం యొక్క ఆలోచన రాగానే మా యువ నాయకుడు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి నేను చెప్పడం జరిగింది. ఆయన చాలా మంచి ఆలోచన, గోహెడ్ అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన పోస్టర్ను కూడా మా నాయకుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రిలీజ్ చేయించి ఆయన కూడా నాకు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చి ప్రజల్లో ఉంటే ఎట్లా ఉంటుంది ఏంది అనేది మనం 100 రోజుల తర్వాత వచ్చి నీ అనుభవం కూడా నాకు చెప్పమని చెప్పడం జరిగింది. అట్లా వారి యొక్క నిర్దేశకత్వంలో, వారి యొక్క మార్గదర్శనంలో నేను నడుస్తున్నానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
పెదకూరపాడు నియోజకవర్గంలో వినూత్న కార్యక్రమం ప్రజల వద్దకు ప్రవీణ్ కార్యక్రమంలో విజయవంతంగా కొనసాగుతుంది. నేటికి 10 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల నుంచే సమస్యలు తెలుసుకొని తీర్చే విధంగా కూడా అడుగులు ముందుకు వేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఎమ్మెల్యే కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. పెదకూరపాడు నియోజకవర్గం భాష్యం ప్రవీణ్ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న ప్రజల నుంచి కూడా అభినందనలు అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, పెదకూరపాడు నియోజకవర్గం నుంచి.